సభకి నమస్కారాలు. రమేష్ వీరుడు సూర్యుడు అని చాలామంది చెప్పారు. వాటిలో కొంతవరకు నిజం ఉంది. ఎందుకంటే ముద్దు కృష్ణనాయుడు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నారు. ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ దొరుకుతుంది గెస్ట్ హౌస్లో. అంటే వాళ్ళకి షాలోలు కప్పి సన్మానం చేస్తున్న రోజు అది. ఒక పిల్లడు పచ్చ చొక్కా వేసుకొని తగ్గేసి షూ గీయేసి గంటన్నర మాట్లాడాడు ఇంగ్లీష్లో అనార్గణంగా. అసలు యూనివర్సిటీ పరిస్థితి ఏంటి, ఇదివరకు ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుండాలని. ప్రొఫెసర్ రాఘవరెడ్డి గారు అని మా గురువు, ఆయనండి ఎవరా కుర్రోడా అన్నాడు. అప్పుడు చెప్పా, డాక్టర్ రమేష్ అని ఎంకామ్ చేశాడు, పిహెచ్డి, పీడిఎఫ్, అటు ఇటు చాలా డిగ్రీలు చేశాడు సార్ అన్న. చాలా చక్కగా మాట్లాడాడు అని ఆయన అన్నాడు. అని ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో రామయ్య గారు ఉన్నారు, ప్రొఫెసర్ రామయ్య గారు. ఆయన కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబరు. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఆయనతో చెప్తున్నాడు ప్రక్కనే కూర్చొని, అక్కడోడు చాలా ఇదిగా ఉన్నాడే అని. అప్పుడు అనుకున్నా, అప్పుడు నేను అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నా ఎకనామిక్స్లో. మనోడికి ఏదో ఛాన్స్ తగిలింది, నిన్ను మెచ్చుకున్నారా ఇద్దరు పెద్దోళ్ళు అని నేను చెప్పాను. అంటే అంత ఎఫిషియన్సీ ఉన్నా కాస్త తెలివికెళ్ళవండి, నోరున్నవాడిని ఎవరు దగ్గరికి రాని. ఆ రెండు లక్షణాలు ఈ కుర్రాడి దగ్గర ఉన్నాయి. అవుట్ స్పోకెన్, అది మంచిగా చెడో చూడడం, ఆడి ముందే మాట్లాడేస్తాడు. ఏంటి నీ బుక్ ఒక్కరా అని చెప్తాడు, వాడికి మండిద్ది. అటు కాబట్టి నీ బుక్ చాలా అక్కినే నాగేశ్వరరావు లాగా ఉంటుందంటే ఆడి కూర్చో అని కాఫీ ఇప్పిస్తాడు. ఆ టైం కాదు ఇది, నీ బుక్ వంకరంటే వంకరే అంటాడు. ఈ విధంగా ఉన్న ఛాన్సెస్ పోగొట్టుకున్నాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ పిల్లగాడు తలవంతుడు, నాకంటే జూనియర్లే, తలవంతుడు. వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడటం, అంటే పొగడ్తలు లేవు, కరెక్ట్గా మాట్లాడతాడు, నిక్కచ్చిగా. రూపాయికి 100 పైసలు అని మాట్లాడతాడు, 99 అంటాం. అంటే ఈ విధంగా పెద్దోళ్ళ దగ్గర తను కాస్త పరపతి పోగొట్టుకున్నాడని నేను అప్పుడప్పుడు తిడుతూ ఉంటా. ఇదే రమేష్, నువ్వు మనసు మార్చుకోవాలి, కాస్త పద్ధతిగా ఉండు అని. మా తాతయ్య కూడా టీచర్, నేను టీచర్ పిల్లవాడినే. ఏంటి మనకేంటంటే చిన్నప్పటి నుంచి కొంచెం డిసిప్లిన్, కొంచెం ఇది పద్ధతి, అన్ని పద్ధతులు వస్తాయి. ఈ అప్పుడప్పుడు మార్చుకోవాలి, తలంచుకొని పోతూ ఉండాలి అంట. ఈ టైప్ అది కాదు. అయితే ఒకటి మెచ్చుకోవచ్చు, హీస్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి సహాయం లేకుండా అతని కాళ్ళ మీద అతనే పైకొచ్చాడు. ఈ విషయంలో గంట పదంగా చెప్పగలను. నేను కావలి నుంచి వచ్చాను, 89లో అసోసియేట్ ప్రొఫెసర్కి వచ్చాను. కామర్స్ డిపార్ట్మెంట్కి ఎదురు నా రూము, ప్రక్క రూము. అప్పుడు ఫ్రెండ్ నాకు, అప్పటి నుంచి 34 సంవత్సరాలు స్నేహితుడే. అన్ని విషయాల్లో వాళ్ళ ఇంటికి వెళ్తాను, పైగా వాళ్ళ మిస్సెస్ది, మా మిస్సెస్ది ప్రక్క ఊళ్ళు. అట్లా కొంచెం మాకు రిలేషన్ ఉంది. ఎంత రిలేషన్ ఉండి ఏం చెప్పినా ఈ వ్యక్తి వినేవాడు కాదు, పట్టించుకునేవాడు కాదు. ఆ విధంగా ఫెయిల్ అయ్యాడు, కానీ అతనికి ఇది అని కాదు. నేను ప్రిన్సిపాల్గా ఉన్నా యూనివర్సిటీ కాలేజీకి. ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు ఈయన్ని విద్యార్థులకి, అంటే మేము టీచర్లుగా వాళ్ళకి చెప్పలేము, కానీ మోటివేషన్ క్లాసెస్ జరిపించేవాళ్ళు. ఆ తర్వాత డీన్గా ఉన్నా, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా. ఇట్లా ఏ పదవి చేసినా కూడా తన్ని నేను వాడుకునేవాడిని. స్టూడెంట్స్ని ఎట్లా పైకి రావాలని నేర్పించేవాడు, ఏ విధంగా బ్రతకాలని నేర్పించేవాడు. ఇలాంటి విషయాల్లో విద్యార్థులకి చాలా చక్కగా తెలుగులో బోధించేవాడు, ఇంగ్లీష్లో చెప్పేవాడు. ఏది ఎవరన్నా డౌట్స్ ఉంటే అడిగితే పాపం చెప్పేవాడు. చాలా సిన్సియర్ ఆ విషయంలో. హీస్ ఎ సిన్సియర్ బాయ్. అండ్ నేను అనుకుంటాను, ఏమన్నా మేము లక్షలు తీసుకుంటాం ప్రొఫెసర్లుగా, ఇట్టోటి యూనివర్సిటీకి వస్తే ఎంతమంది బాగుపడతారు పిల్లలు అని అట్లా అనుకునేవాడిని. కానీ దేవుడు
మాకంటే ఆస్తినిచ్చాడు, అంతస్తునిచ్చాడు, సమాజంలో మంచి పేరిచ్చారు, తర్వాత మనశ్శాంతిని ఇచ్చాడు. అందరికంటే ముఖ్యంగా హ్యాపీయెస్ట్ మ్యాన్. ఎప్పుడు ఈ నెంబర్ బాధలు ఎన్నిబడి ఆర్ ఏది పట్టించుకోడు. ఈ ఇంకా చాలా చెప్పేది ఉంది కానీ టైం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మంచి ఆరోగ్యాన్ని, సంపద ఇచ్చేసాడులే, ప్రాబ్లం లేదు. ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, ముఖ్యంగా మనశ్శాంతిని ఇవ్వాలని, ఇంకా దీర్ఘకాలం బ్రతకాలని, సమాజానికి సేవ చేయాలని, ముఖ్యంగా స్టూడెంట్ కమ్యూనిటీకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా నేను దీవిస్తూ, నాకంటే చిన్నోళ్ళే, నేను దీవిస్తూ దేవుడు ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి మా సీనియర్సు, అధ్యాపకులు, నా తోటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, రమేష్ మాకు డిగ్రీ కాలేజీలో సీనియరు, ఆర్ భాస్కర్ నాయుడు అని మా విద్యార్థి ఉద్యమంలో మాకు అన్ని విధాలుగా గురువైనటువంటి కెమిస్ట్రీ లెక్చరర్. ఆయన తరఫున పరిచయం. నేను ఏం మాట్లాడాలో అనుకుంటే సమీక్షలో కొంతమంది మాట్లాడినటువంటి వాళ్ళతో ఒక 2 నిమిషాల టైం కూడా మాకు కూడా అర్థమవుతుంది, దాని గురించి చేస్తాం. కాబట్టి ఏ విషయాలైనా మాట్లాడవచ్చు అన్నప్పుడు రమేష్ గురించి యూనివర్సిటీలో కొంతమంది చెప్పారు లైబ్రరీని ఏ విధంగా ఉపయోగించుకున్నాడో ఆ పద్ధతుల్లో. అట్లాగే యూనివర్సిటీలో పురుషోత్తం చెప్పినట్లు కొన్ని పేర్లు ఉన్నాయి. మెస్సును కూడా ఆ విధంగా ఉపయోగించుకున్నాడు. చాలామంది, మీ అందరికీ చాలామంది తెలుసు, తిరుపతిలో మేమందరం కూడా మెస్సు వీరుడు వస్తున్నాడు అనేటువంటి కామెంట్స్తో చేసేటువంటి వాళ్ళం. కాబట్టి ఆయన నిజంగానే ఆ సమీక్షలో మనం చూసినప్పుడు ఎంత పొదుపు ఏ విధంగా చేస్తాడంటే, గృహప్రవేశం పైన పిలిచినాం, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళం మేము. కారు కొన్నాడు. కారు కొని దాంట్లో టేప్ రికార్డ్ లేదు, ఎందుకు ఎక్స్ట్రా పెట్టాలి, మన ఇంట్లో టేప్ రికార్డ్ ఉంది, వెనకాల పెడితే సీడీలు వేస్తే ఆ పాటలు వస్తాయంటే అన్నాడు. అప్పుడేదో అనుకున్నాం. నిజంగానే ఈరోజు అట్లాంటి విషయాలపైన ఈరోజు చెప్పారు, సైకిల్ నుంచి ఆడి నుంచి వచ్చాడని, చిన్నతనం నుంచి ఆ పద్ధతుల్లోనే పెరిగాడు, ఆ విధంగానే చేశాడు. మేము నిన్న బెంగళూరు నుండి ఫోన్ చేశాడు, మీరు వస్తున్నారు కదా తప్పనిసరిగా అన్నాడు. వస్తాం, ట్రై చేస్తామంటే, అట్లా కాదు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం, మీ ఇద్దరు పేర్లు రాస్తున్నామని చెప్పాడు. ఆ భయంతోనే నైట్ బయలుదేరి, లేకపోతే మళ్ళీ జీవితంలో నీవు రాలేదు, నాకు ఏదో నష్టం చేస్తావు అని ఆ పద్ధతిలో చేస్తారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని విధాలుగా ఎక్కడ పైన కూడా నన్ను ఏ విషయాలపైన కూడా ప్రోత్సహించు, మా మంజునాథ, మా మంజు అనేసి విధంగా చెప్పేవాడు. ఇక్కడ ఒక చిన్న విషయం, 2 విషయాలు చెప్పాలి. ఇక్కడ సారు నాగరాజ్ సారు, ఆయన గురువు, నాకు కూడా గురువే. కానీ తర్వాత ఒక ప్రిన్సిపాల్గా ఉండి ఎంబీఏ కాలేజ్కు ఒక ఫేర్వెల్ ఫంక్షన్కు నన్ను గెస్ట్గా పిలిచాడు. నిజంగా ఒక గురు, సార్ మీ దగ్గర నేను వచ్చి ఏంటి సార్ అంటే, లేదు తప్పనిసరిగా రావాలని చేశాడు. నిజంగా ఆయనకు అభినందనలు. అట్లాగే మా విద్యార్థి దశ తర్వాత, మా ఉద్యమాల తర్వాత మేము చిన్న వ్యాపార వృత్తిలో నిలబడి 2016లో ఒక దురహంకారైనటువంటి ఒక అధికారికి వ్యతిరేకంగా తిరుపతిలో అందరం కలిసి ఒక వ్యాపారస్తులుగా బంద్ చేయాలన్నప్పుడు అడిషనల్ ఎస్పీగా స్వామి గారు ఉన్నారు. ఎస్పీ గారు ఆ రోజు లేకపోతే ఆయన్ని పోయి కలిసాం. సార్ ఇట్లా అని మేము అధికారుల యొక్క దురహంకారం అంటే ఒక గైడ్ చేశాడు, ఎవరి కోసం మీరు చేస్తున్నారు, ఆ పాయింట్ చెప్పకుండా ఇది చేస్తాడని అప్పుడు పాయింట్ అవుట్ చేసి ఆ ఒక్క అధికార పైన పెడితే మహానాడు జరుగుతూ ఉంది. గట్స్ ఉండాలి. మహానాడుకు ముందు బంద్ అనేది రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా నిజంగా ఆ రోజు దాంతో సక్సెస్ అయినటువంటి దానికి రాష్ట్ర వ్యాప్తంగా మా సంస్థను కానీ నేను కానీ ఒక ఇమేజ్ రావడానికి అలాంటి వ్యక్తులందరినీ కూడా ఇక్కడ పరిచయం చేసి ఎంతోమంది గురువు గారులు ఉన్నారు, చాలామంది మనం ఎన్నో రోజులైనటువంటి వాళ్ళని కూడా చూసేదానికి మంచి అవకాశం కల్పించాడు. భవిష్యత్తులో ఇంకా 2వ పుస్తకం కూడా సద్వినియోగంగా తెలియజేయాలని ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ధన్యవాదాలు మంజునాథ్ గారు. మా మిత్రుడు డాక్టర్ రమేష్ బాబు గారు ఆత్మకథ బుక్ ఆవిష్కరణ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మీ వక్తలందరికీ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఇప్పటి వరకు మాట్లాడిన డాక్టర్ రమేష్ గారు ఇదివరకే మేము మిత్రులు గత 30 సంవత్సరాలుగా ప్రతినిత్యము మన జీవితాన్ని గురించి మన చాలా డిస్కషన్ జరుగుతుంటుంది. ఈ బుక్ రాసినప్పుడు చెప్పిన నా అడుగు ఎప్పుడు ముందుకే అనేది టైటిల్ అనేదానికి దీని మీద కూడా చర్చనాంశమైంది. నిజ జీవితంలో మనకు మామూలుగా అన్ని దశల్లోనూ కొన్ని మార్పులు వస్తాయి. బాల్య దశలో బాగొట్టుకుని అంటే మళ్ళీ యవ్వనంలో వృద్ధాప్యంలో కొన్ని అంతా ఫెయిల్ అవుతుంటాము. కానీ ఎండ్ ఆఫ్ ద డే మామూలుగా ఐక్యరాజ్య సమితి హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి ఆనందపరులు అనే దాని మీద ఒక చేస్తుంది. ఇది చాలామంది నిరుత్సాహంతో పశ్చాత్తాపంతో నేను అప్పుడు అది చేయలేదే, ఇది చేయలేదే, నా అదృష్టమో దురదృష్టమో రాత తలరాత అనే నిరుత్సాహంతోనే ఉంటారు. కానీ అలాగా ఒక అడుగు ముందుకే అన్నప్పుడు ఏంటనేది పోయిన దానికి మన పోయిన గతాన్ని పోయింది ఫెయిల్ అయిపోయింది అట్టా దాన్ని నెమరేసుకుంటే వెనక్కి పోకుండా సెల్ఫ్ మోటివేటెడ్గా రమేష్ గారు సెల్ఫ్ మోటివేటెడ్గా ఏదైతే సాధించాలనుకుంటో చేసుకునే దానికోసము అతనిలో ఉన్న చెప్పినారంటే లర్నింగ్ యాటిట్యూడ్, నేర్చుకునే తత్వము. ఇప్పుడు విద్యావేత్తగా ఎన్నో చదువులు చదివాడు. అలాగా అదే ఇతర దేశాలు కూడా చాలా దేశాల వరకు చూశాడు. అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్లో ప్రతినిత్యము ఒక సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కాదు, అటు పోలీస్ డిపార్ట్మెంట్తోనూ గవర్నమెంట్ అఫీషియల్స్తోనూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తోనూ ఒక ఎన్జిఓస్తోనూ అనేక రకాల సమస్యలు ఉన్న వాళ్ళతో పర్సనాలిటీ డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఏంటి ఈయన ప్రత్యేకత అనేది ప్రత్యక్షంగా ఇద్దరు కూడా పాల్గొని చేయడం జరిగింది. ఈయనలో ఉన్న దానికి మన ప్రొఫెసర్ గారు అప్పుడే చెప్పినప్పుడు ఉల్లాసం అని అంటారు కదా, ఎంతూజియాస్టిక్ పీపుల్. ఇక అదొక ధైర్యలక్ష్మి ధనలక్ష్మిలో ఉత్సాహలక్ష్మి అని కూడా మన దాదాపు చెప్పారు. ఎవరైతే నేను ఇప్పుడు మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నారో ఉల్లాసంగా ఎంతూజియాస్టిక్ పీపుల్ ఎవరు ఉంటారంటే వాళ్ళకు వచ్చేసి లవ్ ఉంటుంది, అఫెక్షన్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది, సాక్రిఫైస్ ఉంటుంది, ఇచ్చే గుణము, వాళ్ళకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. వాళ్ళే ఇప్పుడు మన 130 కోట్లలో ఆనందపరులు ఒక 3 పేర్లు చెప్పమంటే ఎవరు చెప్తాం మనము? ఆనందపరులు ఎవరని చెప్తాము? ఆరోగ్యపరులు ఎవరని చెప్తాము? అదృష్టవంతులు ఎవరని చెప్తాము? అలాగా మనం ఎప్పుడూ నిరుత్సాహంతో చేస్తున్నాము. ఆ విధంగా ఉల్లాసంగా వచ్చాడంటే మానవ సంబంధాలు, మానవత్వంలో ఉండడము, ఇచ్చే గుణం ఉండడము, అలాంటివి చేసేటప్పుడు పరిశోధాత్మకంగా నిత్య జీవితాన్ని గురించి తెలుసుకుంటూ వెనుకడుగు వేయకుండా ముందడుగు పోతూ ఉల్లాసం చేస్తూ ఇంకా ఏదో ఉండదు అనేది మన బుక్ రూపంలో కొంతవరకే చెప్పగలిగాడు. కానీ అతను ధైర్యంగా ఏదో సాధించాలని ఉండదు. ఈరోజు ఎంతోమంది విద్యావేత్తలు, ఎంతోమంది ప్రొఫెసర్స్ పరిశోధాత్మకంగా చేయని కోర్సులు ఇతనే అవకాశం రాకున్నా కూడా కానీ ఎన్నో చదువుతూనే ఒక పక్క విజ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఆ పుస్తకం రూపంలో ఎన్నో టూల్స్ టెక్నిక్స్ ఇచ్చాడు. నిజంగా దాన్ని చూస్తే చాలా లర్నింగ్ జీవితానికి అర్థమవుతుంటుంది. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఇచ్చినట్టు ఇదే ఉత్సాహం, నీలో ఈ శక్తి సామర్థ్యాలు ఇదే కాదు, నీలో చాలా ఉన్నాయి. ఇంకా పుస్తక రూపంలో ఎంతోమందికి మార్గదర్శనం ఇచ్చేదానికి ఇంకా ఎన్నో రాయాలని చెప్పేసి మా తరపున విషయం చెప్తున్నాం. సార్, నేను గుంటూరు నుంచి వచ్చాను, టీచర్గా పనిచేస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినందుకు గురుతుల్యులు రమేష్ బాబు గారికి ముందుగా నమస్కరిస్తూ, ఈ హెడ్డింగ్ చూడగానే నాకు ఇన్స్పిరేషన్ కలిగింది. సిరివెన్నెల చెప్పినట్టు ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓటమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా. ఆ పాట గుర్తుకొచ్చి ఈ హెడ్డింగ్ చాలా అద్భుతంగా ఉందని నాకు అనిపించి ఒకే ఒక 5 నిమిషాల్లో ఈ మ్యాటర్ రాశాను. సింపుల్గా 2 నిమిషాలు పట్టదండి, చదివి వినిపిస్తాను. అలేఖ్య భావస్రవంతి పితృల ఆధ్వర్యంలో డాక్టర్ విఎస్ రమేష్ బాబు ఆత్మకథ నా అడుగు ఎప్పుడూ ముందుకే అనే శీర్షికతో పుస్తక ఆవిష్కరణ సభకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కృతులు. అభినందన అక్షర కుసుమాంజలి. నాది నేను అనే భావన విడనాడి మనది మనం అన్న భావనతో నడయాడి అనవరతం శ్రమిస్తూ అనుకున్నది సాధిస్తూ ఇతరులను గౌరవిస్తూ అడుగులు ముందుకు వేస్తూ నిత్య విద్యార్థిగా ప్రకాశిస్తూ జ్ఞానాన్ని సముపార్జిస్తూ గురువులను గౌరవిస్తూ వారి ఆశీస్సులతో అభివృద్ధి చెందుతూ ఏ చోటనైనా స్వేచ్ఛగా నడయాడినట్లు అందరితో కలుపుగోలుతనంతో ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ అందరి వాడుగా విజయపదాన నడుస్తూ ఎప్పుడూ మాటకు కట్టుబడి నీతి నిజాయితీగా మెలుగుతూ అందరి శ్రేయోభిలాషిగా ముందడుగు వేస్తూ
60లో 20ల నిత్య నూతన యవ్వనంతో హీరోగా, ఎదురులేని మనిషిగా, మానవత్వం గల మహారాజుగా రాణిస్తూ అందరి శ్రేయస్సుకే పునరంకితమై నా అడుగు ఎప్పుడూ ముందుకే శీర్షికతో ఆత్మకథను రచన చేసి అందించిన గురుతుల్యులు గౌరవనీయులు డాక్టర్ విఎస్ రమేష్ బాబు గారికి వినమ్రతతో సమర్పించిన అభినందన అక్షర కుసుమాంజలి. థ్యాంక్ యూ వరండా. ఇది వరుసగా అక్షరాలు వచ్చే విధంగా కూర్చాను, ప్రజెంట్ చేస్తాను, మీకు ఇస్తాను. థ్యాంక్ యూ వరండా. సభకు వందనం. డాక్టర్ విఎస్ రమేష్ బాబు గారి ఆత్మకథ నా అడుగు ఎప్పుడూ ముందుకే నేను పూర్తిగా చదివాను. చాలా బాగుంది. మానవ జీవితం మహోన్నతమైంది, సువిశాలమైంది. ఏ వ్యక్తి జీవితమైనా అందులో ఒక భాగమే. మొత్తం మానవ జీవితం ఇది అని ఎవరు చెప్పగలరు? ఇందులో అనేక శిఖరాలు, ఎన్నో లోయలు, ఎన్నెన్నో మలుపులు, అగుపడేవి కొన్ని, అగుపడనివి కొన్ని. ఏ వ్యక్తి జీవితమైనా మానవ జీవితాన్ని మించిన మహాగ్రంథం ఈ లోకంలో మరొకటి లేదు. డాక్టర్ విఎస్ రమేష్ బాబు గారి ఆత్మకథ చాలా స్ఫూర్తిదాయకమైన ఆత్మకథ. ఎంత ఒంటరితనం ఆవరిస్తే మాత్రం మౌనాన్ని కప్పుకొని ఎందుకు ఉండాలి అని ప్రశ్నించిన ఆత్మకథ ఇది. నిజంగా వినగలిగితే నిశ్శబ్దంలోనూ లయ ఉంది, ఆ లయే సంగీతం అవుతుంది అని తెలియజెప్పిన ఆత్మకథ ఇది. దృష్టి సారిస్తే మసక చీకట్లోనూ వెలుతురు తీగలు ఉంటాయి, వాటితో ఊయలలు ఊగవచ్చు అని ఘంటాపదంగా చెప్పిన ఆత్మకథ ఇది. సమాజం ఎన్ని గాయాలు చేసినా ప్రేమ విత్తనాలు దారంతా నాటుకుంటూ పోతే ప్రేమను పొందవచ్చు అని తెలియజేసిన ప్రేమమూర్తి ఆత్మకథ ఇది. ఒక అక్షరం 4 గ్రంథాలైనట్లు ఒక్కడు విస్తరించి నలుగురైన ఆత్మకథ ఇది. ఒక మొక్క పూలతోటై, దట్టమైన అరణ్యమై, ప్రేమ, ధైర్యం, భరోసా ఇవన్నీ పరిడవిల్లిన ఆత్మకథ ఇది. మనిషి అన్నవాడు బతకడమే కాదు, గెలవాలి అన్న ధీరత్వాన్ని నింపిన ఆత్మకథ ఇది. ముగింపు గురించి బెంగ లేదు, భయం లేదు, దిగులు లేదు, సంశయం అసలే లేని ఒక ఆనంద విహారి ఆత్మకథ ఇది. ఆరంభానికి అంతానికి నడుమ నడిచే కాలం పాకే నత్తగుల్ల కాదు, రెక్కలు రెపరెపలాడించుకుంటూ ఎగిరే పక్షి అని రుజువు చేసిన ఆత్మకథ ఇది. స్నేహితులారా, ఎప్పటికైనా కురవని మొగ్గులు ఉండవు, ముగింపు లేని ముసురు ఉండదు, ముగింపు లేని ముసురు ఉండదు, తెరపి దొరకని కష్టం ఉండదు. అలాంటి సమయంలో గొల్లు గొల్లుమనే రోదన కంటే ఆందోళన చెందని నిలకడ కావాలి, ఆత్మధైర్యం పునఃప్రతిష్టం కావాలి. అలా జరగాలని నొక్కి వక్కానించినటువంటి డాక్టర్ విఎస్ రమేష్ బాబు గారి ఆత్మకథకు స్వాగతం పలుకుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్.